హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, క్లిక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ అని ఆప్షన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేస్తేనే మీకు ఫర్దర్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా హస్బెండ్కి ఊతప్ప చేస్తున్నాను. ఇంకా ముందు రోజు నైట్ అయితే దోశకైతే పిండి పట్టు పెట్టుకున్నాను కదా, నైట్ దోశ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే దోశ చేస్తా అంటే వద్దు అంటే ఇంకా ఊతప్పకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక క్యారెట్ చిన్నగా తురిమి పెట్టుకున్నాను, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అవన్నీ కలిపి వేసుకోవాలి. ఇంకా నాకైతే మంచిగా మొలకలు వచ్చేసాయి. ఇంకా డేస్ పెరుగుతూ ఉంటే మొలకలు కూడా కొంచెం పొడుగ్గా వస్తాయి. ఇంకా అవి ఒక్కటే తినాలనిపిస్తలేదు అనేసి బ్రేక్ఫాస్ట్గా నేనైతే ఇక్కడ ప్యాన్ కేక్స్ అయితే చేసుకుంటున్నాను. అంటే బనానా ఓట్స్ తోటి ఒక బనానా తీసుకొని కొంచెం స్మాష్ చేసి ఓట్స్ అయితే వేసుకుంటున్నాను. ఒక 1-2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఓట్స్ అయితే. ఇంకా ఇక్కడ నేనైతే ఈ బ్రాండ్ తీసుకున్న సఫోలా ఓట్స్, ఇదైతే వాడతాను. అప్పుడప్పుడు నైట్ కూడా కలిపి పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటూ ఉంటాను. కొంచెం స్వీట్నెస్ కోసం ఆల్రెడీ బనానా వేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న ఖర్జూర అయితే కట్ చేస్తున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం కొన్ని పాలు పోసుకొని నానబెట్టుకోవాలి. అంటే ఒక 10 మినిట్స్ అట్లా నానితే మనకి ఓట్స్ కూడా బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని ఇంక ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వామ్ మిల్క్, అవి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టుతున్నా నేనైతే కలుపుకొని. ఈ టోటల్ బ్లాగ్ వచ్చేసి వెనస్డే రోజు చేసిన బ్లాగ్. ఇంకా ప్రీవియస్ 2 డేస్ బ్లాగ్ కూడా నేను షేర్ చేశాను. మండే, సండే, ట్యూస్డే, ఈ 3 వీడియోస్ అయితే ఆల్రెడీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఎవరు చూడకపోతే ఒక్కోసారి అయితే నా ఛానల్ ఓపెన్ చేసి నేను 2 డేస్ ఏం చేశాను అనేది కూడా చూడండి. ఇంకా ఇదైతే ఒక 10 మినిట్స్ బాగా సాఫ్ట్ అయిపోయింది. అంటే ఓట్స్ పోసుకున్నాం కదా, ఇంకా అవైతే మంచిగా పాలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ బనానాది ఆల్రెడీ నేనైతే షార్ట్స్ లో కూడా అప్లోడ్ చేశాను నా ఛానల్లో అయితే. ఇంకా ప్రీవియస్ వీడియోస్ లో నేను అప్పుడప్పుడైతే ఇవి చేసుకుంటాను. ఇంకా మధ్యలో ఇవన్నీ నానే వరకు మా హస్బెండ్ కి అయితే ఊతప్ప రెడీ చేస్తున్నాను. అలాగే చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే ఫస్ట్ మా హస్బెండ్ టైం అయిపోతుంది అనేసి నేనైతే ఊతప్ప రెడీ చేశాను. కొంచెం మందగా పోసుకుంటేనే ఊతప్పలు అనేది టేస్ట్ బాగా ఉంటాయి. మళ్ళీ మూత క్లోజ్ చేస్తేనే మంచిగా కుక్ అవుతుంది, పిండి పిండి అనేది మనకేమీ ఉండదు. ఇంకా తనకైతే 2 ఉతప్పాస్ అయితే వేసి ఇచ్చాను. ఇంకా తన బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ప్యాన్ కేక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇది పిల్లలకి కూడా మంచిగా చేసి పెట్టొచ్చు స్నాక్ ఐటమ్గా. ఇంకా చాలా స్వీట్ గా ఉంటుంది. మనం షుగర్ కూడా ఏం యాడ్ చేయట్లేదు కదా, బనానా అండ్ ఖర్జూరం వేసాం కాబట్టి అవైతే స్వీట్నెస్ గానే ఉంటాయి. ఇంకా ఊతప్ప అయితే తీసుకెళ్లి మా హస్బెండ్ కి అయితే ఇస్తున్నాను. నేను ఇవి ఆల్మోస్ట్ అప్పుడప్పుడు ప్యాన్ కేక్స్ ఇవి చేస్తూ ఉంటాను మధ్యలో. ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటాను. డైలీ ఒకటే తినాలంటే కూడా మనకు కూడా తినాలనిపించదు. ఓట్స్, బనానా, ఖర్జూరం వేసి మనం 10 మినిట్స్ నానబెట్టిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను. మిక్సీ చేసుకున్న తర్వాతనే మనం ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్ మీద పెట్టి చేసుకుంటేనే బాగుంటాయి, బాగా ఉడుకుతుంది కూడా. ఓట్స్ కాబట్టి కొంచెం జిగురుగా ఉంటుంది, అందుకని మనం లో ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. నేను ఇక్కడ ప్యాన్ కేక్స్ చేసుకుంటా అంటే మా హస్బెండ్కి ఇవి చిన్న ఊతప్పాలు కావచ్చు అనుకోని, నువ్వేమో చిన్న చిన్నగా చేసుకున్నావు, నాకేం పెద్దగా వేసావని అంటున్నాడు. అవి తెలియదు అసలు నేను చేసుకుంటున్నట్టు. ఇంకా తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే వచ్చిన తర్వాత చూపించాను. ఇంకా నేను ఇవి ప్యాన్ కేక్స్ ఊతప్ప కాదు అని చెప్పినాక ఒకటైతే తిని చూస్తానైతే తీసుకున్నాడు. ఇంకా తిన్నాడు తను కూడా, చాలా బాగా ఉన్నాయని చెప్పాడు. ఇంకా దోశ కూడా చేశాను, చూసారా చాలా క్రిస్పీగా అండ్ రెడ్గా కూడా వస్తాయి. చక్కెర వేసుకోండి మీరు దోశ పిండి పట్టుకునేటప్పుడు, చాలా టేస్ట్ కూడా వస్తుంది, కొంచెం మళ్ళీ కలర్ కూడా వస్తుంది రెడ్గా. ఇంకా ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను. మొలకలు నార్మల్గా ఒక్కటే తినాలంటే తినాలనిపించదు. ఎగ్స్ ఉంటే తిందాం అనుకున్నాను కానీ ఎగ్స్ లేకుండే ఇంట్లో, అందుకే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకోలేదు. ఇంకా అందుకే నేనైతే సింపుల్గా మంచిగా ప్యాన్ కేక్స్ అయితే చేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నాడు, వెళ్తున్నాడు.
ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయాక ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకొని ఇంకా టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా ఆ టైంలో అయితే ఇంకా ఏబీసీ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ చూపించాను ఎలా చేసుకోవాలనేసి. ఇక్కడ అయితే తాగుతున్నాను. ఇంకా ఈరోజు అయితే తాగేస్తున్నాను వెనస్డే. చాలా బాగుంది టేస్ట్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఏం చేయలేదు, చేస్తా. ఇంకా ఈరోజు అయితే ఆల్రెడీ సోరకాయ కర్రీ ఉంది, చట్నీ ఉంది. బట్ మా హస్బెండ్ తినరు, అందుకని తన కోసం అయితే ఎగ్ చేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇక్కడ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదని చెప్పాను కదా, ఇంకా ఈ రోజు అయితే కంపల్సరీగా తీసుకుంటాను, ఈవినింగ్ వరకు చేసుకుంటా అనేసి. ఇంకా కొంచెం అయితే అల్లమును వెల్లిపాయలు తీసి దంచి పెట్టుకున్నాను. ఎగ్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా నేనైతే సొరకాయ కర్రీ ప్రిపేర్ చేశాను కదా ముందు రోజు, ఇంకా మా హస్బెండ్ అయితే అది తినరు, అందుకని నా కోసం అయితే ఇంకా కొంచెం కర్రీ ఉంది, చట్నీ ఉంది. తను తినరు అనేసి అయితే ఎగ్ చేస్తున్నాను. ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాతనే ఇక్కడ 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఇంకా ఈ రోజైనా ఎర్లీగా లంచ్ అయితే కంప్లీట్ చేయాలనుకున్నాను, అందుకే ఇంకా ఒక సైడ్ రైస్ కూడా పెట్టుకున్నాను. 2 ఎగ్స్ వేసి మూత క్లోజ్ చేశాను. కొంచెం మనకి వక్కలుగా వస్తుంది, తొందరగా కలిపితే ఏంటంటే చిన్నగా అయిపోతుంది. అందుకని ఒక 5 మినిట్స్ మాత్రం మూత క్లోజ్ చేసుకుంటే మనకు కొంచెం మంచిగా వస్తాయి ఎగ్ అనేది, కర్రీ కూడా. ఇంకా ఇక్కడైతే లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. 3 కర్రీస్, అంటే తన కోసం ఎగ్ చేసిన మనకు కూడా తినాలనిపిస్తుంది కదా. సోరకాయ, అలాగే గోంగూర చట్నీ, ఎగ్ కర్రీ అయితే పెట్టుకున్నాను. ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే కొంచెం ఎర్లీగా అయితే చేశాను, 2:45 వరకు అయితే తినేసాను. నేనే ఎర్లీగా లంచ్ చేస్తున్నానంటే ఇంకా మా హస్బెండ్ కూడా ఆ రోజైతే ఇంకా ఎర్లీగా వచ్చారు. నేను ఆల్రెడీ మార్నింగే చెప్పాను చాలా లేట్ అవుతుంది, తొందరగా రమ్మని. ఏమైంది ఈరోజు తొందరనే? ఇంకా తను అయితే వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రైస్ అయితే పెట్టాను. వచ్చేసరికి అక్కడ అన్ని రెడీ చేశాను. ఇంకా తినేసి అయితే బయలుదేరుతున్నాడు. కొంచెం తొందరగా రావేమి. ఇంకా ఇంట్లో కరివేపాకు లేకుండే కింద ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను. ఇంకా అవైతే కట్ చేసుకొని మళ్ళీ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఆల్రెడీ తమ్నేల్లో చెప్పాను కదా, నా పని అనుకున్న పని అయితే పూర్తి చేశాను అనేసి. ఇంకా అదేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 డేస్ నుండి 3 డేస్ నుండి అనుకుంటున్నా, తీయట్లేదు. ఇంకా సండే అయితే మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఇంకా అప్పటి నుండి అయితే తీసా అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక వర్క్ అయిపోయింది. ఇంకా ఈ రోజైతే కంపల్సరిగా చేయాలి అనేసి అయితే చేస్తున్నాను. ఇంకా నేను ఒక 15 డేస్ మందమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటాను. కొంచెం నాకు లేటుగా అంటే 20 డేస్ 1 మంత్ అయితే టేస్ట్ అనిపించదు అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకని ఓన్లీ 15 డేస్ మందమే చేసుకుంటాను. మళ్ళీ తీసుకొచ్చుకొని చేసుకుంటే కొంచెం ఈ టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీస్లో అనేసి. ఇంకా తను వెళ్ళేటప్పుడు ఎర్లీగా రా అని చెప్తున్నాను, కానీ ఇంకా వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళే వస్తారు. కానీ మనం చెప్పడం అట్లా చెప్పాలనిపిస్తుంది. కానీ ఆ రోజైతే అంటే వెనస్డే రోజు అయితే నేను 2 టైమ్స్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు చెప్పాను ఎర్లీగా రా లంచ్కి అనేసి, ఇంక ఈవినింగ్ చెప్పాను తొందరగా రా అని. కానీ అనుకోకుండా అయితే ఆ డే తొందరగానే వచ్చాడు ఇంటికి అయితే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను. 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లి అయితే తీసుకొచ్చాను. ఇంకా అవి అయితే మిక్సీ పట్టుకున్నాను. నేను ఇంకా వెల్లుల్లి పొట్టు తీస్తుంటే వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ రాణి, అంటే రచన, ఇంకా తనైతే వెల్లుల్లి అంటే తనకు చాలా ఇష్టం, తీస్తుంది, అంటే పొట్టు తీయడం అంటే ఇష్టము. ఇంకా ఆ రోజైతే తనకి కాల్ చేశాను కూడా, ఇంకా వెల్లుల్లి తీయాలనిపిస్తలేదు పంపించాలా అని కూడా. ఇంకా ఆ రోజు మాట్లాడుకుంటూ అవి అయితే తీసేసాను. ఇంకా వెల్లుల్లి
ఇంకా పేస్ట్ అయితే పట్టుకున్నాను. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఈరోజైతే కాఫీ తాగాలనిపించింది. కాఫీ అయితే తాగుతున్నాను. మా మమ్మీ కాల్ చేసింది. ఇంకా మధ్యలో తనతో మాట్లాడుకుంటూ కాఫీ అయితే తాగేసాను. ఇంకా కొంచెం చెప్పాను కదా ఎర్లీగానే వచ్చాడు మా ఏమైంది ఈరోజు హస్బెండ్ అయితే. ఎర్లీగా? ఆ? అంటే రోజు రావు కదా, ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చావు ఈరోజు అని అడిగితే మా హస్బెండ్ ఏమంటున్నారంటే మరి మళ్ళీ వెళ్ళిపోమ్మంటావా, వెళ్తాను చెప్పు అని అన్నాడు. ఇంకా నైట్ అయితే డిన్నర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఎప్పుడు 1 వీక్ ఒకసారి అయితే సర్వపిండి పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టము. ఇంకా డైలీ పెట్టినా తింటాను. అందుకని ఇంకా ఈ రోజైతే మా హస్బెండ్ అడిగి సర్వపిండి పెట్టాలంటే తనైతే పెట్టమన్నాడు. ఇంకా తను వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ రెడీ చేసుకొని పెట్టాను. ఇక్కడ పెట్టి ఒక 10 మినిట్స్ మర్చిపోయాను గిన్నెకి. అందుకే మధ్యలో చూడండి మాడిపోయింది కొంచెం. కానీ అది కూడా బాగుంటుంది. అంటే బాగా మాడిపోలేదు, కొంచెం మధ్యలో కొంచెం క్రిస్పీగా అయిపోయింది. ఫోన్ చూడలే చేసిన అయితే అనుచరుల హస్బెండ్ లానే ఉన్నాడు. మాట్లాడదాం అనుకున్నాడట అసలు ఫస్ట్, గుర్తు రాలేదట. తర్వాత ఎట్లా చేసిందట చెప్పిందట. నా క్లాస్మేట్ ఏమన్నారు, క్లాస్మేటేనా? ఇద్దరం క్లాస్మేట్స్, ఎంసీఏ క్లాస్మేట్స్. ఎంసీఏనా? అయితే గదే ఎంసీఏ క్లాస్మేట్ అదేనా? మేడం మాట్లాడినాం, శ్రీకాంత్ ఇచ్చాం. మేడం కాల్ స్టార్ట్ చేసింది, సో పోతున్నది లెక్కిరు. అయితే ఆడ చూసినట్టుంది అన్నీ అదే కటింగ్ చేయించుకొని వచ్చిన ఆ రోజు మంగళసారికి. గన్నేరువరం మండలం? గన్నేరువరం కాదు, మండలమే. గన్నేరువరం పోయినప్పుడు వెనక పెద్ద మనుషులు, పెద్ద ఆయన ఉన్నాడు అంటే మీ డాడీ. మా నాన్న అప్పుడు అవ్వలేదా? ఏం కదన్న, అది పిండి ఫాల్ట్ అంటే అంటే అప్పటి నుంచి చెప్తుందా? ఇక్కడ మా చైల్డ్హుడ్ ఫ్రెండ్కి కాల్ చేస్తే మీ హస్బెండ్ చూసినా అని తను చెప్తే మా హస్బెండ్తో నేను మాట్లాడుతున్నాను, నేను చూసిందంట, అనుష వాళ్ళ హస్బెండ్ లానే ఉన్నామని చెప్పింది. ఇంకా అదే కన్వర్జేషన్ అయితే మాట్లాడుతున్నాం. ఇంకా నైట్ అయితే మళ్ళీ బౌల్స్ అన్ని వాష్ చేసేసుకున్నాను. ఎప్పుడైనా కూడా నైట్ ఇంకా క్లీన్ చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది. అందుకే నేనైతే ఎప్పుడు ఇంత లేట్ అయినా కూడా బౌల్స్ అయితే వాష్ చేస్తాను. ఇంకా ఈ రోజు అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.